ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడైన యెహోవా దేవుడు భూనివాసులనందరినీ ప్రేమతో పిలుచుచున్నాడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నలుమూలల ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. పాపభారము మోయిచున్న వారలారా, మీకు విశ్రాంతి కలుగజేయుదును. దారి తప్పిన వారలారా, సరి అయిన నీతి మార్గములో, యథార్థమైన మార్గములో మనల్ని నడిపించాలని, బాగు చేయాలని ఆ దేవాది దేవుడు అందరినీ రమ్మని పిలుచుచున్నాడు. చెడిపోయిన బ్రతుకులను బాగు చేయుటకు, పాపశాప రోగములతో ఉన్న మనలన్నీ బాగు చేయుటకు దేవుడు ఎంతగానో ప్రేమతో రమ్మనుచున్నాడు. ఇంకా రక్షణ పొందని ప్రజలకు రక్షణ కలుగజేయుటకు, దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుటకు ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమతో, జాలిగల హృదయముతో పిలుచుచున్నాడు. ఆయన మాట విందామా? మన సొంత ఆలోచనలు, మన తెలివితేటలు వదిలిపెట్టి దేవుని తట్టు తిరిగి ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు తండ్రి, సర్వాధికారినైనా మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యమును వినుటకు ఆశతో ఎదురుచూస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి ఊహించని మేలులు వారి పట్ల జరిగించండి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ యేసు నామములో సక్రమంగా ఆ పనులన్నీ జరుగులాగున మీ కృప ఉంచండి. అద్భుతములు జరిగించండి. అనారోగ్యంతో బాధపడుచున్న మీ ప్రియ బిడ్డలను తాకండి. తల నుండి అరికాలు వరకు ఎటువంటి వ్యాధి బాధలున్నా యేసు నామములో వాటన్నిటి నుండి విడుదల దయచేసి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండలాగున మీ కృప ఉంచండి. చంటి బిడ్డలను కాపాడండి. ఎండ వేడిమికి ఎటువంటి వ్యాధి బాధలు వారి దరి చేరకుండా కాపాడండి. యువకులను కాపాడండి. యవనస్తులు యవన ప్రాయంలో చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వాక్యానుసారంగా నడుచుకొని మంచి పేరు తెచ్చుకునే వారిగా దయచేయండి. దేశ నాయకులను కాపాడండి. దేశమును పాలించడానికి తగిన దైవ జ్ఞానము వారికి అనుగ్రహించండి. నీతి న్యాయములను విడిచిపెట్టకుండా దేశాన్ని శాంతి సమాధానములతో పరిపాలించడానికి తెలివి, బుద్ధి, వివేకము దయచేయండి. కార్లు, బస్సులు, రైలు బళ్లల్లో, నౌకల్లో, ఇతర వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అందభిక్షువులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.